అయితే ఆ నపుంసకుడు ఎవరంటే మంత్రి. నపుంసకుడు మంత్రి. మీరు చెప్పండి, మంత్రి అంటే ధనవంతుడై ఉంటాడా, పేదవాడై ఉంటాడు? ఖచ్చితంగా ధనవంతుడై ఉంటాడు. అయితే ఈ నపుంసకుడైన మంత్రి యెరూషలేము నుండి వెళ్తున్నాడు. యెరూషలేము నుండి వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడో తెలుసా? నడుచుకుంటూ వెళ్ళట్లేదు, రథం మీద వెళ్తున్నాడు. రథం మీద ఎందుకు వెళ్తున్నాడు? రథం మీద ఎందుకు వెళ్తున్నాడు అంటే, ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, ధనవంతుడు కాబట్టి, డబ్బు కలిగిన వాడు కాబట్టి, ఆస్తి కలిగిన వాడు కాబట్టి ఈ నపుంసకుడు రథం మీద వెళ్తున్నాడు. యెరూషలేము నుండి వెళ్తున్నాడు. యెరూషలేము నుండి వెళ్తున్నాడు, రథం మీద వెళ్తున్నాడు. అయితే రథం నడిపేవాడు రథాన్ని నడుపుతున్నాడు ఎదుర. ఈ నపుంసకుడైన మంత్రి వెనకాల కూర్చొని ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని